భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం లలితాంబికా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు రచించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 27వ శ్లోకాన్ని ఇప్పుడు అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకుముందు శ్లోకంలో గురువులు ఈ త్రిగుణాలతో జన్మించినటువంటి సమస్త ప్రాణులందరికీ కూడా విరమణ అనేది ఉంటుంది, దీనికి అతీతంగా పరమపదమయ్యున్న నువ్వు ఆ తండ్రి శాశ్వతము అని స్తుతించారు. ఇప్పుడు 27వ శ్లోకము ఒక అనన్య శరణాగతి చేసేటటువంటి భక్తుడు నేను నాది అని భావించేదంతా ఆ జగదంబకే అర్పించే సర్వ సమర్పణాభావము ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఇక్కడ ఒక భక్తుడు పూజతో చేసేటటువంటి స్తోత్రాలతో అక్కడికే ఆగిపోకుండా తను చేసేటటువంటి ప్రతి కర్మను ఆ అమ్మవారి యొక్క పాద పద్మములకు సమర్పిస్తున్నాడు. జపో జల్పః, నా పలుకులు, నేను మాట్లాడేటటువంటి ప్రతి మాట అమ్మా అది నీకు జపమవుగాక. శిల్పం సకలమపి ముద్రా విరచన, నేను చేసేటటువంటి నా చేయి యొక్క కదలికలు, నా చేతులు ఏ విధమైనటువంటి కదలికలు చేసినా అవి నీకు ముద్రలవుగాక. నా చేతి కదలికలే ముద్రలు. అలాగే గతి ప్రాదక్షిణ్య, నా నడకయే ప్రదక్షిణ అవుగాక. ఏ విధంగా నా పాదాలు, నా గతి ఎటువైపు ఉంటుందో, ఏ విధంగా అయితే ఏ విధమైనటువంటి గతి చేస్తుందో అదంతా కూడా నీకు ప్రదక్షిణ అమ్మా. క్రమణమశనాద్యాహుతి విధి, నా ఆరగింపులే ఆహుతులు. నేను తీసుకునేటటువంటి ఏదైతే ఆహారం ఉంటుందో అది నీకు ఆహుతి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. వైశ్వానరుడై ఆ భగవానుడే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని ఆయన స్వీకరిస్తూ అదే ఆయనకి నైవేద్యం. దానిని మళ్ళీ తిరిగి మన శరీరంలోని ప్రాణశక్తిగా మారుస్తున్నాడు. అట్లా నా ఆరగింపులే నీకు ఆహుతులు. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ, నా శయన ఆసనాదులే, శరీర స్థితులే నమస్కారములు. నేను కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా ఈ శయన ఆసనాదులే నీకు నమస్కారములు. సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితం, నా సమస్త సుఖాలు చేష్టలు అన్నీ ఆత్మార్పణ దృష్టితో నీ పరిచర్యారూపమైన పూజయే అగుగాక అని ఒక భక్తుడు ఒక సర్వోత్కృష్టమైనటువంటి తన భక్తిని, తను చేసేటటువంటి ప్రతి కర్మని అమ్మవారి యొక్క పాదపద్మములకు సమర్పిస్తున్నారు. ఇలాంటి స్తుతే శివ మానస పూజలో కూడా మనకి కనిపిస్తుంది. ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారః పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏ కర్మనైతే చేస్తానో
అది నీకు కరోమి తత్తత్ అఖిలం శంభో తవారాధనం. ఇలాంటి మరొక శ్లోకము మంత్రమాతృకా పుష్పమాలా స్తవంలో హ్రీంకారత్రయ సంపుటేన మననోపాస్యే త్రీమౌలిభిః వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే సల్లాపాః స్తుతియ ప్రదక్షిణశతం సంచార ఏవాస్తుతి సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతాం అని చేశారు. కాబట్టి ఇట్లాంటి భక్తిని ఏ కర్మ చేస్తున్నా కూడా ప్రాతస్సముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్రామనువర్తయిష్యే, అమ్మా నేను నీ ప్రీతి కోసమే ఇవన్నీ చేస్తున్నాను, ఇవి నీకు సమర్పణం అనేటటువంటి ఆ యొక్క భావనతో మనము రోజు ఈ శ్లోకాన్ని మన పూజ అయిన తర్వాత చదువుకుంటే అది ఎంతో ఉత్కృష్టమైనటువంటి భక్తికి దారితీస్తుంది. ఆ భావనతో ఇప్పుడు ఈ శ్లోకాన్ని మరొక 2 మార్లు మనము చదువుకుందాం. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఇందులో స్మరించదగిన లలితానామాలు అంతర్ముఖ సమారాధ్య. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.